ఓ మా సంఖ్య పెరిగింది. మా సంఖ్య పెంచింది ఉత్తగా ఉండడానికి కాదు. కేంద్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ నిధులు రావాలో, ఏది అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉందో అని తెస్తాం. దానికోసం ఇచ్చింది మాకు. ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో మేము అపోజిషన్ పార్టీగా ఇవాళ మీరు చూసిన 8 సీట్లు అంటే ఆల్మోస్ట్ 8 సీట్లే కాదు, ఒక్క ఎల్బీ నగర్ ఈ ప్రాంతం, ఈ ఒక్క పార్లమెంట్ పరిధి 15 అసెంబ్లీలతో సమానం. 1/8 స్టేట్ పాపులేషన్ ఈజ్ అలోన్ ఇన్ మల్కాజ్గిరి. దట్ ఈస్ మల్కాజ్గిరి. We got 10 lakhs of votes. ఇలా మోర్ దెన్ 50% ఆఫ్ ఓట్స్ ఇక్కడ వచ్చినాయి. 35% ఓట్లతో ఉన్నది భారతీయ జనతా పార్టీ. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండి పిసిసి అయ్యారు. ఇప్పుడు కూడా మీరు ఎంపీగా ఉండి రాష్ట్ర బాధ్యతలు అనేది కీలకం అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంతగా అంటూ ఎప్పుడు 20 నుంచి చూస్తున్నాను రాష్ట్ర బాధ్యతలు మీకు వస్తున్నాయని వినిపిస్తున్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా, అలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను ఒక సైనికులాగా పనిచేసాను. నేను బీజేపీలో ఉన్నా, సైనికులాగా పనిచేస్తాను. రెండోది నేను చాలాసార్లు చెప్పుకునేది ఏంటంటే, నా క్యారెక్టర్ పార్టీలు మార్చే క్యారెక్టర్ కాదు. కేసీఆర్ అనుకోడు ఎల్లగొడితే వచ్చింది తప్ప, మెడలు బట్టి ఎల్లగొడితే వచ్చింది తప్ప, లేకపోతే వచ్చినోడు కాదు. ఇది కూడా చెప్పుకోడు ధైర్యంగా. మెడలు బట్టి ఎల్లగొడితే వచ్చినోడు నేను. అయితే నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మధ్యలో ఇబ్బంది కూడా పడ్డా, నేను బాగా ఇబ్బందులు పడ్డా. కానీ మా అధిష్టానం చెప్పింది ఇబ్బంది తాత్కాలికం, తర్వాత భవిష్యత్తు తెలంగాణ బాగుంటుందంటే నేను కట్టుబడి ఉండి పనిచేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తెలియదు నా చేతులు. నేను ఎప్పుడు ఆశించను. నా కెపాసిటీ ఏమైనా ఉంటే, నా అనుభవాన్ని ఏమైనా బేరీ చేసుకుంటే, నేను ఈ పని చేయగలని చెప్పి అసెస్మెంట్ వాళ్ళు చేసుకుంటే, పార్టీకి చాలా సమాచారం ఉంటుంది, అసెస్మెంట్ ఉంటుంది, నాయకత్వం. జనరల్గా నేషనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏమో పుత్రవాత్సల్యం ఉంటుంది. నేను నా కొడుకు ఉండాలి, నా కూతురు ఉండాలి. జాతీయ పార్టీకి అట్లా ఉండదు. ఎవరికి కెపాసిటీ ఉంటుందో వాళ్ళకు ఆదరిస్తారు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఇఫ్ అవర్ హైకమాండ్ ఫీల్స్ ఈ పని చేస్తే అంటే నా పని చేస్తా తప్ప, నేను పోయి నా 20 ఏళ్ళు ఎప్పుడు అనుకోలేదు. నేను ఉద్యమంలో జాయిన్ అయినప్పటి నుంచి 10 ఉన్నా. నేను అనుభవించిన 10 లేదు. నేను ఇట్లా ఎంటర్ అవడంతో ఒక సెకండ్ ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కార్యదర్శిగా పనిచేసాను. ఆ తదుపరి ఎమ్మెల్యే అయినా, ఆ తదుపరి వెంటనే జిల్లా అధ్యక్షుడు అయినా, నేను ఎమ్మెల్యే అయిన. ఆ తదుపరి రెండోసారి గెలిస్తే నేను ఇమ్మీడియట్గా పార్టీ ఫ్లోటెడ్ అయినా. నేను పార్టీ ఫ్లోటెడ్ కంటే ఇంకా అంతకంటే పెద్ద పదవి ఏముంటుంది. 2 సార్లు పార్టీ ఫ్లోటెడ్ అయినా. రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంకి వస్తే ఆర్థిక మంత్రి అయినా. శూన్యంలో ఏమి లేని దగ్గర ఒక ఆర్థిక మంత్రి అయినా. కష్టకాలంలో కన్నీళ్ళు పెట్టే సమయంలో నేను ఒక ఆరోగ్య మంత్రి అయినా. దట్ ఈస్ మై హిస్టరీ. చేసిన పుస్తకాలు అలా ఉంటుంది మాది ప్రజల దృష్టిలో. ఇక్కడ మాలాడలం పోయి నేను ఇది చేసిన, అది చేసిన, మసక కొట్టుడు, మాయ చేసుడు, వైరల్ చేసుడు, నాకేం కర్మ. నేను లీటల్ మలకాయకి వస్తే మలకాయకి వచ్చినాడు. ఎక్కడో కాడ ఈటల్ అంటే యాక్సెస్ ఉంటాయి కదా, అడిగినాయి ఓట్లు. ఇవాళ మల్కాగిరి, ద క్యారెక్టర్ ఆఫ్ మల్కాగిరి ఇంటలెక్చువల్స్ ఉండే, సమాజం పట్ల సునిశ్చిత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ ఓట్లేదు. అక్కడ నేను ఇది కావాలి, అది కావాలి, మీతో పోటీ ఎక్కడ పోతున్నాను. నేను ఎవరిని పోటీదారులు అనుకోను, నేను ఎవరితో పోటీ పడను. బాబు మనం వెళ్దాం.